వీరయ్య చౌదరి అమ్మనబోలు గ్రామంలో అతను రాజకీయంగా అలాగే వ్యాపారపరంగా ఉన్న సమయంలో ఇతనికి కొంతమంది అనుచరులు ఉండేవాళ్ళు. అలాగే విలేజ్లో ఒక నాయకుడిగా ఎదుగుతున్న సమయంలో అనుచరులు వేరే కొంతమంది దూరం అయ్యి ఈయనకి వ్యతిరేకంగా కొన్ని కార్యక్రమాలు చేస్తూ రాజకీయంగా కానివ్వండి వేరే విషయాల్లో ఇతనికి అడ్డుపడుతూ ఇతని కార్యక్రమాలకి అడ్డుపడుతూ అలా వాళ్ళకి ఆ గ్రామంలో కొంతమందికి ఇతనితో కొంత మనస్పర్ధలు ఉన్నటువంటి విషయాలు కూడా మనకు ఇన్వెస్టిగేషన్లు బయటపడ్డాయి. ఈ సందర్భంలో 2010-11 ప్రాంతంలో ఈ ఆళ్ల సాంబయ్య అనే వ్యక్తి వీళ్ళ మేనల్లుడైనటువంటి సురేష్ వీళ్ళందరూ కూడా మన మృతుడైనటువంటి వీరయ్య చౌదరికి అనుచరులుగా ఉండటం, తెలిసిన వాళ్ళుగా వీళ్ళందరూ ఒక టీం లాగా ఉండటం, అక్కడ చిన్న మనస్పర్ధలు అయ్యి వాళ్ళు ఒక సపరేట్గా ఒక గ్రూప్ లాగా అక్కడి నుంచి రావటం, ఈయనకి చిన్న విషయాల్లో కూడా ఎదురు తగలటం జరుగుతూ వస్తుంది. చివరికి 2021లో ఒక ఇష్యూ జరిగింది. గ్రామ పంచాయతీ ఎలక్షన్లు జరిగాయి. ఆ ఎలక్షన్స్లో వీరయ్య చౌదరి ఒక క్యాండిడేట్ని నిలబెట్టడం జరిగింది. అలాగే అవి పార్టీలకు అతీతంగా జరిగాయి. బట్ పొలిటికల్గా ఈయన ఇలా నిలబెట్టడం జరిగింది. అలాగే వేరే క్యాండిడేట్ ఇంకొకరు నిలబడితే ఈ ఆళ్ల సాంబయ్య అనే వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో గ్రామంలో ఆధిపత్యం ఉండాలి అన్న ఉద్దేశంతో మొదటిగా ఇతను వేరే క్యాండిడేట్ నిలబెట్టి అందరికీ ఈ క్యాండిడేట్ని గెలిపించాలని చెప్పి తన మేనల్లుడైనటువంటి సురేష్ అండ్ టీంకి ఇతను తీసుకొని రావటం, అక్కడే ఇతను ఆ టైంలో దాదాపు 1,20,00,000 రూపాయలు ఈ ఆళ్ల సాంబయ్య సమకూర్చడం జరిగింది. అప్పుగా సమకూర్చారు. అలాగే సబ్సిక్వెంట్గా అది కోడ్ ఆఫ్ కండక్ట్ ఉండడం వల్ల బయట నుంచి డబ్బు తెచ్చుకోలేని పరిస్థితుల్లో సురేష్ దాన్ని ఖర్చు పెట్టడం, అలాగే వాళ్ళు నిలబెట్టినటువంటి క్యాండిడేట్ గెలవడం 200 ఓట్లతో గెలవడంతో ఇక ఈ మనస్పర్ధలు ఒక పీక్ స్థాయికి వెళ్ళడం జరిగింది. ఇలా ఆధిపత్య పోరు జరుగుతున్న సమయంలో వినోద్ అనే వ్యక్తి, ఇతను ఒంగోలుకి సంబంధించినటువంటి వ్యక్తి, ఇతను వేరే వ్యాపారాలు చేస్తూ అలాగే కొన్ని